అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరిపై బ్రెజిల్ అధ్యక్షుడు లూలా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అమెరికా తమ దేశాన్ని బెదిరించడం మాని గౌరవించాలని హితవు పలికారు. అమెరికా అధ్యక్షుడు ఓవైపు 50% సుంకాలు విధిస్తామని బెదిరిస్తూ మరోవైపు తాము చేసిన ప్రతిపాదనలు పట్టించుకోలేదని అంటున్నారని లూలా అన్నారు. అమెరికా విషయంలో బ్రెజిల్ అధ్యక్షుడు లులా మాటల్లో స్పష్టత ఉంది. న్యూయార్క్ టైమ్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ట్రంప్ వైఖరి బాగాలేదని కుండ బద్దలు కొట్టారు. తమది చిన్న దేశమే అయినా మరో దేశం అవమానిస్తే ఊరుకోబోమని సుతిమెత్తగా హెచ్చరించారు. అమెరికా శక్తివంతమైన దేశం కావచ్చు, కానీ అందుకే మేము భయపడాల్సిన అవసరం లేదు. మమ్మల్ని చిన్న దేశంగా చూడొద్దని నిర్మోహమాటంగా అన్నారు. బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకి మద్దతుగా ట్రంప్ మాట్లాడటం తగదని అన్నారు. ఇక్కడ న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా పనిచేస్తుంది. రాజకీయ నాయకులు నేరాలు చేస్తే శిక్ష అనుభవించేలా తీర్పులు ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారో అక్రమంగా అధికారంలో కొనసాగడానికి చేసిన యత్నాలపై కేసు నడుస్తోంది. ఇది ట్రంప్కు నచ్చడం లేదు. అందుకే బ్రెజిల్ సుప్రీంకోర్టుపై ఆయన విమర్శలు చేస్తున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి అలెగ్జాండ్రే డి మొరాస్ వీసాను కూడా అమెరికా ప్రభుత్వం రద్దు చేసింది. ఇది మరీ తీవ్రమైన విషయం. ఒక దేశం సుప్రీంకోర్టును ప్రపంచంలో మరే దేశమైనా గౌరవించాలని లులా గట్టిగా చెప్పారు. బ్రెజిల్ సరైన విధంగా ట్రేడ్ చేయడం లేదని ట్రంప్ అనడాన్ని లులా తప్పుబట్టారు. బ్రెజిల్తో వాణిజ్యం వల్ల గత సంవత్సరం అమెరికాకే $7.4 బిలియన్ లాభం వచ్చింది. ఇప్పుడు మాపై 50% సుంకాలు పెడితే అమెరికా ప్రజలు ఎక్కువగా ఇష్టపడే కాఫీ, బీఫ్, ఆరెంజ్ జ్యూస్ లాంటి బ్రెజిల్ ఉత్పత్తులకు ఎక్కువ ధరలు చెల్లించాల్సి వస్తుందని చెప్పారు. ఇది వాణిజ్య సమస్య మాత్రమే కాదు, దేశ గౌరవానికి సంబంధించిన విషయమని ఆయన తన మనోభావాన్ని బహిరంగంగానే బయటపెట్టారు. అమెరికాతో సంబంధాలు దెబ్బతినకూడదని కోరుకుంటున్నామని, తప్పని పరిస్థితుల్లో అవసరమైతే అమెరికా ఉత్పత్తులపై కూడా ప్రతీకార సుంకాలు విధించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అమెరికా బ్రెజిల్ మధ్య 200 ఏళ్ల మైత్రి ఉంది. ఇప్పుడు ట్రంప్ పుణ్యమా అని ఆ బంధం బలహీనపడుతుందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.